హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ ఉచితంగా 10,000 రూపాయలు. ఇక జనం క్యూ కడతారేమో అన్నట్లుగా అయితే ఇక్కడ అయితే మంచి వార్త అయితే వినిపించడం జరిగింది. దీని యొక్క పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ ఉచితంగా 10,000 రూపాయలు. ఇక జనం క్యూ కడతారేమో అన్న తమ్నైల్ అయితే మనం అక్కడ చూడటం జరిగింది. తాజాగా ఈ మొబిలిటీ స్కీమ్ ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఏకంగా 500 కోట్ల రూపాయలు అయితే కేటాయించింది. ఆ యొక్క వివరాలు అయితే మనం ఇప్పుడు చూద్దాం. దేశంలో క్రమంగా విద్యుత్ వాహనాల వినియోగం అయితే పెరుగుతూ వస్తుంది. పెట్రోల్, డీజిల్ వాహనాల ప్లేస్లో ఈవీలు అయితే వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈవీ మార్కెట్లో పోటీతత్వం కూడా పెరుగుతుంది. మరోవైపు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అయితే ఇస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ మొబిలిటీ స్కీమ్ అయితే ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఏకంగా 500 రూపాయల కోట్లు అయితే కేటాయించింది. సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ఈ యొక్క విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ యొక్క పథకం అయితే అమల్లోకి రానుంది. ఈ మొబిలిటీ ప్రమోషన్స్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 2 వీలర్తో సహా 3 వీలర్ వంటి విద్యుత్ వాహనాల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ అయితే అందుబాటులోకి రానుంది. కొత్తగా విద్యుత్ వాహనాలు కొనేవారికి ఊరట లభించనుందని చెప్పేసి అయితే కేంద్రం తెలియజేసింది. అలాగే ఎలక్ట్రికల్ 3 వీలర్స్పై సబ్సిడీ రూపంలో కొంత మొత్తం అయితే రాయితీగా ఇవ్వబోతున్నట్టు ఈ యొక్క పథకం ఏప్రిల్ నెల నుంచి 4 నెలల పాటు అమల్లో అయితే ఉండనుంది. అంటే 2004 జూలై వరకు విద్యుత్ వాహనాలపై ఈ యొక్క స్కీమ్ అయితే అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ పథకం కింద అయితే 3.3 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల గరిష్ట రేటు 10,000 వరకు సబ్సిడీ ఇవ్వబోతుంది ప్రభుత్వం. అదేవిధంగా 31,000 ఎలక్ట్రిక్ 3 వీలర్స్పై 25,000 రూపాయల సబ్సిడీ అయితే ఇవ్వనున్నారు. పెద్ద 3 వీలర్స్పై 50,000 రూపాయల వరకు అయితే రాయితీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది. కాగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీతో సహా వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో ఇప్పటికీ అమలు చేస్తున్న ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ సెకండ్ ఫేజ్ అండ్ ఫేమ్ 2 స్కీమ్ 2024 మార్చి 31తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు వినియోగదారుల కోసం ఈ యొక్క సబ్సిడీ పథకాన్ని అయితే అమలు చేస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.